ఇవే అండి మన పల్లెటూరులో ఎక్కువ కనిపిస్తుంటాయి. హాయ్, అందరికీ నమస్కారం. ఈ రోజు మన పల్లె అందాలు ఎలా ఉంటాయో చూపించబోతున్నాం. పక్షుల కిలకిలలు, చాయ్ వాసన, పొలాల దగ్గర గాలి, ఇవన్నీ పల్లె అందాలు. మా ఊరి అందాలు ఎలా ఉంటాయి అనేది మీకు చూపించబోతున్నా. సో డోంట్ మిస్ ఇట్. వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు మార్నింగ్ టైంలో వేడి వాటర్ అలవాటు చేసుకోండి. ఇది ఒక మంచి అలవాటు. వాటర్ అయితే వేడైనా ఇప్పుడు తప్పకుండా రోజు ట్రై చేయండి. మోర్ దెన్ హెల్త్ బెనిఫిట్స్. ఇదే మా పొలము. ఒకసారి చూడండి ఎలా ఉందో. మా ల్యాండ్ వచ్చేసి ఊరికి దగ్గరలోనే ఉంటుంది. కనిపిస్తుంది అదే మా ఊరు. ఇవే మన పల్లె అందాలు. మా టైసన్ గాడు అయితే మా వెంటనే ఉంటాడు. ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్తాడు. టీ తాగడానికి వెళ్ళినా కూడా మా వెంటే వస్తుంటాడు. రేయ్ టైసన్ దా. ఇక్కడ మా బావింది, వచ్చినప్పుడల్లా దాన్ని బావిలో వేస్తా. అందుకని దానికి భయం, మళ్ళీ బావిలో వేస్తాడేమని. చూడండి పక్షుల కిలకిలలు. ఇదే మా బావి వచ్చేసి. ఇక్కడ చూడు మా పొలం దగ్గర, బావి దగ్గర ఎన్ని బుచ్చులు పెట్టుకున్నాయో. మేమైతే దీంట్లో బుచ్చులు అంటాం. మీరేమంటారో మీ సైడ్ కామెంట్ చేయండి. ఇదే మా ఊరు శివపురం. ఇదే మేము రోజు తాగే టీ స్టాల్. లేడా మహేంద్ర? హోటల్ని రన్ చేసే అబ్బాయి ఇతనే. లెమన్ టీలే మీ బావదే ఇస్తున్నాం ఒకటి వ్లాగ్. ఇంకా మార్నింగ్ టైంలో ఎక్కువ ఉంటారు. కొంచెం 9 అయింది కాబట్టి అందరు వెళ్ళిపోయినారు. రెండు. సో లెమన్ టీ అయితే వచ్చింది మనకు. మా వాడు పెద్దోడు ఊరికి సర్పంచ్గా వేస్తున్నాడు. ఓ ఎకరా అమ్మితే సర్పంచ్గా వేస్తాడు, లేకపోతే ఏం లేదు. ఇదే మా విలేజ్ వచ్చేసి. వాల్మీకి ఉన్నాడు చూడు ఇక్కడ. ఊరి నడిబొడ్డున ఉంది. ఏమైంది? కరెంట్ పోయిందే. ఇదే మా ఊరి టెంపుల్, శివాలయం, హనుమాన్ టెంపుల్. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్. ఇది మా ఊరి శివాలయం. బాబు గాలి కొడుతురా. సో ఇది మన ఊరి రైతు వేదిక అండి. ఇక్కడ మనకి రైతులకు సంబంధించిన ఎలాంటి సన్నివేశాలు ఉన్నా ఇక్కడ జరుగుతాయి. ఒకసారి ఇది చూపించు. ఇక్కడ వచ్చేసి రైతులకు సంబంధించినది ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నా, వడ్ల ఉంటాయి కదా వరివి, అలాంటి దాంట్ల గురించి ఇక్కడ సమావేశాలు జరుగుతాయి. సో మన విలేజ్లో ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఏదో ఒక గేమ్ ఆడుతుంటారు. సో ఇది మా ఊరి స్కూల్ అండి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడే ఫస్ట్ నుంచి 5th దాకా ఇక్కడే చదువుకున్నాం. మార్నింగ్ అయితే చాలండి ఏదో ఒక గేమ్స్ ఆడుతుంటారు.
పిల్లల అల్లర్లు ఇవన్నీ మనకు చూడముచ్చటగా ఉంటాయి. మా విలేజ్ వచ్చేసి ఇదే. హైదరాబాద్ ఎట్లా ఉంది ఏం కథ? మామూలు ఉంది. ఆ, పల్లెటూరుకి పట్టణానికి ఎలాంటి తేడాలు ఉంటాయి మామ? పల్లెటూరులో ప్రశాంతమైన వాతావరణం ఉంటది, గాలి వాతావరణం మంచిగా ఉంటది. ఇక్కడ సిటీలో ఎంతసేపు ఉన్నా ఇండ్లలో ఉండాలా, సందులలో తిరగాల. ఆ, ఈడ ఉన్నంత ప్రశాంతంగా లేదు. లేదు. పల్లెటూరే అదే పల్లెటూరు. మాకు వచ్చేసి పల్లెటూరుకి పట్టణానికి చాలా డిఫరెంట్ ఉంటది. ఆ, చాలా వాతావరణం చాలా సేపు ఈడ. ఇది వచ్చి మా ఊరు స్టేజ్ అండి. ఇది ఎన్ని వెహికల్స్ తినడానికి వచ్చామండి. ఇక్కడ బజ్జీలు ఇక్కడ ఫేమస్. బజ్జీ అయితే వచ్చింది. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అండి మా ఊరుది. ఇక్కడ నుంచి మా ఊరు చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఒకసారి చూడండి. ఇది మా ఊరు. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంకోటి చిన్న వాటర్ ట్యాంక్ ఉంది. ఇంకా అలాగే ఇది వచ్చేసి బ్రహ్మంగారి టెంపుల్. రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా ఇయర్స్ అవుతుంది అనుకోండి కట్టబట్టి, ఇంకా వర్క్ జరుగుతుంది. అక్కడ వచ్చేసి రైస్ మిల్లులు. ఇక్కడనే మా ఊరు పక్క మధ్యలోనే రోడ్డు ఉంటది. అక్కడ కూడా శివాలయం బాగుంటది. ఇక్కడ వచ్చేసి అది డంపింగ్ యార్డ్. ఇదండి మన ఊరి అందాలు వచ్చేసి. పల్లెటూరులో పట్టణానికి చాలా తేడా ఉంటది. మన విలేజ్ లో వచ్చేసి ఆ ఆప్యాయత, మధురం ఇవన్నీ మన పల్లెటూరుకే సొంతము. పల్లెటూరులో పచ్చని పొలాలు, చాలా మంచిగా ఆప్యాయతలు, అనురాగాలు, ఎద్దులు, పశువులు, పచ్చని పొలాలు, చిన్నమ్మ పెద్ద బాబాయ్ అనుకుంటా అందరితో పలకరింపు చాలా బాగుంటుంది. చాలా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.